అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతివంతంగా ఉంది కదా. ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా? ఎందుకండి, నేనే తీస్తాను మీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? నేను ఇక్కడికి రమ్మన్న లైఫ్ లో నీ గురించి రాయాలి కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యు మీన్? వాట్ ఐ మీన్ ఈజ్ లుక్ బేబీ, కట్టుకున్న వాడిని గౌరవించిన జరగ వేటి కోసం ఆరాటపడతాయో దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుడిలా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యూ. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. భర్తకి నాకు మనస్పాఠాలు ఉన్నాయని దానికి విపరీత తాతాలు ఇస్తావా? రాస్కల్. ఎంత అరిచి పెట్టుకున్నా సరే దేవుడు నిన్ను కాపాడేవాళ్ళు. చిరాయువు పవ చీరలు అడుగుతున్నావా చిట్టి తండ్రి? మూసి చీర, లేటెస్ట్ డిజైన్ తయారు. ఓరి బండ వెధవా, బంగారం లాంటి చీర చింపేశావు కదరా. 150 రూపాయలు ఉంటుంది. కాస్త సుతారం నేర్చుకోరా. ఏనమ్మా, ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని. ఒప్పేసుకో. ఒప్పుకోవా? మాట్లాడవారా రసిక చక్రవర్తి? ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చికుంట. తప్పు కదమ్మా. అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు మహా. కనిపించిన ప్రతి ఆడపిల్ల చీరలాడటం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఓడదీశావనుకో, వాడు నీ తోలు ఓడదీసి చీరలాగా చుట్టుకుంటారా చిట్టి. ఎర్రగా బుర్రగా ఉండే ప్రతివాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగింటి ఆడపడుచు. ఆడవాళ్ళని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ, పరదవ్యాని లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చితిశ పండిత. అర్థం తెలుసా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్? నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఎక్కడ దొరుకుతాయో తెలుసా? వెంకటరామాయణికలో దొరుకుతాయి బాబు. పదనాయన రామాడు బాబు, జాగ్రత్తగా ఉండు. ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి. తాయారు, సమయానికి మనం వెళ్ళుండకపోతే ఏమయ్యేదంట? మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడదు జరిగిపోయి ఉండేది. లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసి ఉండేది. క్వశ్చన్ అది కదా. మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది, రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా? అంతే.
ఆడదానికి సమాజంలో విలువ లేదండి. అవకాశం దొరికితే అలాంటి ఆడదాన్ని ప్రతివాడు కాలరాసేయాలనే చూస్తాడు. తాయారు, భార్య కరెంటు బల్బు లాంటిది. కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్. వైరు కనెక్షన్ లేనిదే బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తాయారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితెగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లేరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన్ మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కోసం కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెల్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిల్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు, తప్పు కాదది. ఇలా రండి, రండి. అటు చూడండి. మధు, ఇన్నాటికి ఇంటికి మంచి రోజులు వచ్చారా? ఏమిటన్నా పేరుకి మాత్రమే అమ్మాయిన అరుణ, ప్రవర్తనలో కూడా అమ్మగా మారిపోయింది. తెలుసు అరుణ, నా మీద ఇంకా కోపమా? నన్ను మన్నించండి. ఇన్నాళ్ళు తూరపు కొండలు నూనె పని భ్రమపడ్డాను. ఎండమావుల్లో అమృతం దొరుకుతుందని ఆశపడ్డాను. ఆదరించే భర్తని ఆప్యాయంగా చూసుకునే నా వాళ్ళని కూడా కాదన్నాను. ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి. ఇప్పుడు తెలుసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కథ సుఖాంతమైంది. మేము కోరుకున్నది, ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా. పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని, ఆనందంతో ఇంట పన్నీటి చల్లు కురవాలని ఆశించాం. అదే జరిగింది. మీరెప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి. మేము వస్తాం. మీరు మా పరిచయస్తులు గారు, బంధువులు గారు. మాకెందుకింత సహాయం చేశారు? ఎవరు మీరు? అదే సస్పెన్స్. చెప్తాం బాబు. ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం. కానీ ప్రస్తుతం మంచి మలుపులు ఆగిపోయిన ఒక సీరియల్ నవల్ లాగా ఒక డ్యూటీని సగంలో ఆపేసి వచ్చేసాం. అది ఇలాంటి కేసే. కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి కుట్టివాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట. ఎవరండి వాళ్ళు? వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది. వాణియా?
అంటే సుధాకర్ భార్య అవును. అతని ప్రాణ స్నేహితురాలండి. అలాగా? మై డియర్ సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో 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 నో, హై సొసైటీ. ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. ఇస్ ఇట్? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. వాడే ఇక చాలు, ఇంటికి పోదామరా. అబ్బా, అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హెర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ, నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. You selfish devil. Come on, darling. వాడే వాడి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కలు కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెసన్ అండ్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. డార్లింగ్, వదిలు. వదలమంటుంటే. వదిలు డార్లింగ్. వదలమంటుంటే. వదిలు డార్లింగ్. వదలమంటుంటే. ఏమిటిది డార్లింగ్? ఆ గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను నిలువున చీరట చేస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అతని స్పర్శలో ఆనందం ఉంది, వింత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా?
వదులు డార్లింగ్. వద్దులే, మందు పడకపోతే ముందు కదలలేను. నాన్సెన్స్. ఇక నువ్వు తాగడానికి వీలేదు. ఆ, తాగంటే నేను బతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. స్టాప్ ఇట్. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం కావలించుకోవడం నేను భరించలేను. రాణి, నేను నీ భర్త అన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానంటున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నోర్మోయ్, నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది